నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. పవన్ కళ్యాణ్ ని వెండి తెరకి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయా? ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి సేవలు అందిస్తూనే ఇప్పటికే కమిట్ అయినటువంటి 3 సినిమాల్ని కంప్లీట్ చేసే బాధ్యతని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భుజాలపైన వేసుకున్నారు. అందులో మొదటి వెంచర్గా హరిహర వీరమల్లు ఇటీవల రిలీజ్ అయింది. అనేక అవాంతరాలు, షూటింగ్ డిలేస్, అలానే సినిమా షెడ్యూల్కి సంబంధించి టైం కేటాయించలేకపోవడం వల్ల షెడ్యూల్స్ లేట్ అవ్వడం, వీటన్నిటినీ దాటుకొని తెరపైకి వచ్చింది. సినిమా అలరించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆ సినిమానే ఒక అస్త్రంగా పెట్టుకొని పవన్ కళ్యాణ్ని సినిమాలకు దూరం చేసేటువంటి ఒక ఎత్తుగడ రచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించే ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ 2024 ఎలక్షన్స్ టైంలోనే కొంత హడావుడి చేసినటువంటి ఆ అధికారి ఏకంగా పవన్ కళ్యాణ్ పైన కేసు వేశారు. ఇది ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణకు వచ్చింది. దీనిలో ప్రధానమైనటువంటి రీజన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే సినిమా కోసం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేది ప్రధానమైన ఆరోపణ. ఇది కేసు విచారణ హైకోర్టులో జరిగింది. ప్రాథమికంగా చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే, ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని పవన్ కళ్యాణ్ వినియోగించారు. ఆయనతో పాటు భద్రతా సిబ్బందిని తీసుకెళ్ళడం, అలానే ప్రభుత్వ వాహనాల్లో వెళ్ళడం, సినిమాకి సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాల్లో ప్రభుత్వ హోదాలో ఉంటూ కూడా ఆయన పాల్గొనడం అనేది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అని విజయ్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఈయన విజయ్ కుమార్ గారు గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. మరీ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన, అమరావతికి సమాధి కట్టేటువంటి ప్రణాళిక కార్యక్రమాలు, వీటన్నిటిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించినటువంటి అధికారి. ఆ తర్వాత రాజకీయాలకి వస్తున్నారంటే వైసీపీలో చేరతారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా లిబరేషన్ కాంగ్రెస్ అని ఒక పార్టీని పెట్టి తన రాజకీయ ప్రస్థానాన్ని పాదయాత్రల ద్వారా నిర్మించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు. ఆయన వేసినటువంటి పిటిషన్ సారాంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి లాంటి ప్రభుత్వ హోదాలో ఉంటూ సినిమాలు చేయడం నేరం, అయినా ఆయన సినిమాలు చేస్తున్నారు, దీన్ని విచారించాలి. అలానే ఆయన సినిమాకి సంబంధించి ప్రభుత్వ వ్యవస్థలను, యంత్రాంగాన్ని ఉపయోగించి దుర్వినియోగం చేశారనేది ప్రధానమైన అభియోగం. ఇది ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. దీనిపైన నోటీసులు ఇవ్వాలంటూ విజయ్ కుమార్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇందులో సిబిఐ చేత ఈ విచారణ జరిపించాలన్నారు కాబట్టి సిబిఐ కానీ ఏసీబీకి సంబంధించినటువంటి కాజ్ లిస్ట్, అంటే వారి నుంచి రిఫర్ చేసేటువంటి న్యాయవాదుల జాబితాను చేర్చకపోవడాన్ని హైకోర్టు బెంచ్ తప్పుపట్టింది. వీటన్నిటినీ యాడ్ చేయాలని చెప్పని సూచిస్తూ వచ్చే వారానికి కేసు వాయిదా వేసింది. అయితే కేసు వాయిదా వేసే ముందర కూడా నోటీసుల కోసం ఒత్తిడి చేసినప్పటికీ, విజయ్ కుమార్ తరపు న్యాయవాది ఒత్తిడి చేసినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. ప్రాథమిక అంశాలను పరిశీలించిన తర్వాతే నోటీసులు ఇష్యూ చేస్తారనేటువంటి ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఇది ఒక చిన్న కేసు వ్యవహారం కిందే మనం చూస్తానికి అవకాశం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో కూడా సినిమాలకి దూరం అవ్వాలి అని ఆశిస్తున్నాను, రాజకీయాలకి, ఎందుకంటే ప్రజాసేవ చేయాలని, కానీ తనకున్నటువంటి ఏకైక ఆదాయ మార్గం సినిమాలే కాబట్టి మళ్ళీ సినిమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని అనుకోలేదు, కానీ చేయక తప్పడం లేదు అని ఆయన చెప్పారు. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడాన్ని విభేదిస్తూ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా జనసేన పార్టీని వీడి వచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో అదే లక్ష్మీనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్నటువంటి వ్యూహాన్ని భేష్ అంటూ ప్రశంసించారు. కాబట్టి ఒకవైపు ప్రజాప్రస్థానంలో ముందుకు సాగుతూనే తనకు తెలిసినటువంటి విద్య కాబట్టి సినిమాల్లో నటిస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్తుంటే, అసలు సినిమాలో నటించడమే నేరం అంటూ విజయ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చని లేవదీస్తుంది. ఎందుకంటే గతంలో కూడా అనేక మంది మంత్రి పదవులు, ముఖ్యమంత్రుల పదవుల్లో ఉండి కూడా సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ని కేవలం రాజకీయంగా ఇరుకును పెట్టేందుకే వెండి తెరకు దూరం చేసేటువంటి ఒక వ్యూహాన్ని విజయ్ కుమార్ రూపంలో అమలు చేసే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఈ కేసు లీగల్ ఆస్పెక్ట్లో ఉంది కాబట్టి ఇప్పుడు దీనిలో ఇంకా గవర్నమెంట్ తరపు న్యాయవాదులు కూడా వాదించాల్సిన అవసరం ఉంది. అసలు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని వ్యక్తిగత హోదాలో ఈ పిటిషన్లో ప్రతివాదిగా పేర్కొనడాన్నే ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు. అయితే ప్రాథమిక సమాచారం కోసం ముందు విచారణ అంశాలను పరిశీలించిన తర్వాత కేసు భవిష్యత్తును నిర్ణయించాలని కోర్టు భావించింది. కాబట్టి ప్రస్తుతానికి ఏసీబీ, సిబిఐ న్యాయవాదుల కాజ్ లిస్ట్ని యాడ్ చేయడం ద్వారా వచ్చే వారంలో ఈ కేసు విచారణకు రాబోతుంది. లీగల్ ఆస్పెక్ట్లో ఇంకా ఇందులో ఏ అంశాలు బయటకు వస్తాయో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.